అందరికీ నమస్కారం. ఇవాళ మనతో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ ఉమామహేశ్వర గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. గురుగారు, భక్తులు గుళ్ళోకి వెళ్ళి కానుకలు వేస్తూ ఉంటారు. అయితే ఈ కానుకలు వేయడం ద్వారా పుణ్యం వస్తుందా, లేదంటే చక్కగా గుళ్ళో అన్నదానం చేయడం ద్వారా పుణ్యం వస్తుందా? కాస్త వివరించండి గురుగారు. ఇంక అడిగింది గుడ్డు ముందా కోడి ముందా? ఏది ముందు? గుడ్డు లేకపోతే కోడి రాదు, కోడి లేకుండా గుడ్డి రాదు. దానికి క్వశ్చన్కి జవాబు అనేది ఎక్కడా లేదు. కానుకలు వేసినందువల్ల పుణ్యం వస్తుందా, లేకపోతే అన్నదానం చేయడం వల్ల పుణ్యం వస్తుందా? ఒక నిగూఢమైన నిజాన్ని తెలుసుకోవాలి మనం. కానుకలంటే ఏం వేస్తున్నావు నువ్వు? లక్షల రూపాయలు వేస్తున్నావు, చిల్లర డబ్బులు వేస్తున్నావు. అసలు భగవంతుడు రూపాయలు సృష్టించాడా? భగవంతుడి దృష్టిలో రూపాయలు ఉన్నాయా? 500 రూపాయల నోటైనా, 100 రూపాయల నోటైనా, 200 రూపాయల నోటైనా ఒక టిష్యూ పేపర్తో సమానం. అదెంతో ఇది అంతే భగవంతుడి దృష్టిలో. భగవంతుడి దగ్గరికి వెళ్ళి ఒక వ్యాపారస్తుడు అంటాడు, మహానుభావ ఏడుకొండల బాబు, వెంకన్న బాబు గోవిందా గోవిందా అనేసి నా వ్యాపారంలో నీకు 2 పైసలు వాటా ఇచ్చేస్తున్నాను అంటాడు. ఈడి జాతక ఫలం బాగుండి, ఈడి గోచారం బాగుండి, గ్రహచారం బాగుండి, ఈడి వ్యాపారం వృద్ధి అయింది. భగవంతుడే నిన్ను వృద్ధి చేయలేదు, ఎట్టి పైసలు వృద్ధి చేయలేదు. ఈ 2 పైసలు వాటా లెక్కేసి ఇదిగో 4 లక్షలు, సంవత్సరానికి 5 లక్షలు తీసుకొచ్చి ఉండలేస్తాడు. డబ్బు ఎందుకు? భగవంతుడికి అవసరం లేదు, డబ్బు ఆయన సృష్టించలేదు. రామదాసు, భక్త రామదాసు రాములు వారిని కొలిచి ఎంతో విధంగా ఉండి, ఆ రోజుల్లో రూపాయలు లేవు, బంగారు నాణెములు. బంగారం భగవంతుడు సృష్టించిందే, భూమిలోంచి వచ్చిందే బంగారం. ఆ యొక్క రామభక్తితో కూడి రామాలయాన్ని చందా చేసి కట్టించాడు గుడి భద్రాచలంలో. ఈ చందా చేస్తే అప్పుడులో కూడా అసూయపరులు, అవినీతి వాళ్ళు అప్పుడు ఉన్నారు, ఎప్పుడూ ఉంటారు. వీళ్ళు మంచివాడు ఉంటే చెడ్డవాడు ఎప్పుడు ఉంటాడు. అలాగే ఒక తానిషా గారి బంధువు ఒకడు మోసం చేసి ఈ యొక్క ఖజానా సొమ్ముని చారణీయకుండా దొంగిలించాడు. ఇదిగో భక్త రామదాసు గుడి కట్టేశాడు నీ డబ్బుతోటి అని చారసాలలో వేశారు. వైరాగ్రామం దగ్గర గ్రామంలో పుట్టినవాడు రామదాసు. భద్రాచల గ్రామం ఎక్కడో ఉంది, భద్రాచలంపురు. ఈయన గోల్కొండలో జైల్లో పెట్టారు. ఎంతో బాధపడ్డాడు, ఎన్నో శిక్షలు అనిపించాడు, ఎంతో బాధపడ్డాడు. ఆఖరికి రాముడిని కూడా నిందించేశాడు. ఎవడబ్బా సొమ్ము అన్ని కులుకుతూ తిరిగేవు రామచంద్ర అని పాట అది కూడా పడిచాడు. ఆ తర్వాత మొత్తం మీద జరిగింది. స్టోరీ అంతా మనం చెప్పుకుంటూ చాలా ఉంటుంది. రామదాసు తరపుని రామోజీ, లక్ష్మోజీ అని చెప్పేసి ఇద్దరు వచ్చి రామ మాడలు, బంగారం మాడలు అక్కడ పోసేశారు. అది ధనం కాదు, బంగారం. దానికి రామదాసు విడుదలయ్యాడు. తర్వాత ఏదో జరిగింది. సరే, మనం తిరుపతి హుండీలో లేకపోతే ఇంకో హుండీలో లెక్కేస్తుంటే ఈరోజు స్వామివారి ఆదాయం 3.80 లక్షలు, 3.8 కోర్స్ అని చెప్తున్నారు, లక్షల్లో చెప్తున్నారు. సరేనండి, నేను ఒక మాట చెబుతున్నాను, పెద్దలైన వారు మన్నించండి తప్పైతే. ఆకలితో అలమటించిపోతున్న వాళ్ళు ఉంటే ఈ రోజునాడు వాళ్ళకి పడికడి అన్నం పెట్టడానికి మనసు రాని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. నిజమైన ఆకలిని తీర్చడమే మానవత్వం. దైవం మెచ్చేది ఏంటి? ఆకలిని తీర్చు. అంతేగాని ధనాన్ని ఒక వ్యక్తి ఉన్నాడు, ఒక బంధువు ఉన్నాడు, ఈడు కోటీశ్వరుడు, వాడి దగ్గరికి వచ్చాడు. మిత్రమా, నా పరిస్థితి బాగాలేదు, ఏం చేయాలో అర్థం కావట్లేదు, నా జీవితాన్ని
సరినెత్తుకుని నా పెళ్ళం బిడ్డలను పెంచుకోవాలి, నాకు కొద్దిగా ఏదైనా సహాయం చేయన్నాడు. ఏదైనా సహాయం చేయన్నాడు. సరే, ఒరే బాధలో ఉన్నాను కూడా ఈ 10,000 పట్టుకెళ్ళి, ఈ 10,000 పట్టుకెళ్ళి ఏదైనా చేసుకుని వృద్ధి చేసుకో అని ఇచ్చాడు. ఈ వ్యక్తి ఏమైంది? పక్కకి వెళ్ళి ఏమంటాడు? నాలంటుడి దగ్గర నీలంటుడి దగ్గరికి వచ్చేమంటాడు, ఎదవా 10,000 ఇచ్చాడు, ఈ రోజుల్లో 10,000కి ఏమొచ్చేస్తుంది, ఏం వ్యాపారం చేసేను, కనీసం మిరపకాయ బజ్జీలు కూడా వ్యాపారం కూడా రావు కదా అని అంటాడు. అదే 1,00,000 ఇచ్చాడు, ఈ రోజుల్లో 1,00,000 రూపాయలకి ఏమొచ్చేస్తుందని 1,00,000 2 అక్షరాలు తప్ప అంటాడు. 1,00,000 ఇచ్చినా అంతే మాట అంటాడు, 10 కోట్లు ఇచ్చినా అదే మాట అంటాడు. ధనానికి ప్రాముఖ్యత మానవులలో కానీ ఎవ్వరికీ లేదు. మానవుల్లో ప్రాముఖ్యత లేదు. ఆశ, ఎంత సంపాదించాలని ఆశ. అన్నం పెట్టు, ఆకలిగా ఉంది, అన్నం పెట్టు, కూర్చోబెట్టు, అన్నం పెట్టు. ఎంత తినలో అంత తినగలడు, అంతకు మించి తినలేడు. ఒరే బాబు ఇంకో 2 నీకు దండం రావు, నా పొట్ట చెక్కలు అయిపోయేలాగా ఉంది, నేను పొట్టకేసి కట్టుకోలేను, ఇక నేను తినలేను, నాకు సంతృప్తి అయిపోయింది, నాకు కడుపు నుండి అన్నం పెట్టావు, సంతోషం, ఆయుష్మాన్ భవ అని దీవిస్తాడు. ధనాన్ని ఇస్తే మానవుని యొక్క ఆశనే తీర్చలేపాడు. భగవంతుడికి ఏమిస్తాడు? భగవంతుడికి కోరికేస్తాడా? ధనాన్ని ఇస్తే. అన్నదానం చేస్తే వచ్చే ఫలితం వేరు, ధనదానం చేస్తే వచ్చే ఫలితం. ధనాన్ని దానం చేస్తే నష్టాన్ని కొనుక్కు తెచ్చుకున్నావు నువ్వు. ధనాన్ని దానం చేస్తే దేవుడికి ఇచ్చినా నువ్వు తీసుకున్నావు. దేవుడికి ఏమండి, దేవుడు గురువుగారు దేవుడికి ఇస్తే దొంగతనం ఎలాగైంది, నా పాపం ఎలాగైంది అన్నట్టు. ఏమండి, ప్రతి దేవాలయాల్లోని హుండీలో వేసిన ధనాన్ని సక్రమమైన ఖర్చులు పెడుతున్నారా? సక్రమంగా వినియోగిస్తున్నారా? సీసీ కెమెరాలు ఉన్నాయి, ఈ జేబులు వేసుకుంటే చూస్తాడు, పట్టేస్తాడని తీసుకెళ్ళి చెరసాలలో వేస్తారు. అది జరగదు, రైటే. ఈ ధనాన్ని తీసుకెళ్ళి ఏం చేస్తున్నారు? అన్నాన్ని వండడానికో లేకపోతే సంక్షేమ కార్యక్రమాన్ని చేయడానికో ఖర్చు పెట్టడానికి ఇస్తున్నారు ఆ ధనాన్ని. ఆ సంక్షేమ కార్యక్రమంలో చేసే నేతలు ఏం చేస్తున్నారు? 20 లక్షల రూపాయలు చూపించి 5 లక్షలు నొక్కేస్తున్నారు. దేవుడికి నువ్వు వేసిన కానుకల వల్ల, దేవుని ద్వారా చేసిన దొంగతనం, చౌర్యం వల్ల నీకు పాపం వచ్చిందా, పుణ్యం వచ్చిందా? పాపాన్ని మూటగట్టుకున్నావు. ఆ పాపాన్ని చిత్రగుప్తుడు రాసేస్తున్నాడు. పాత్రరికి దానం చేయాలి, అపాత్ర దానం చెయ్యకూడదు. పాత్రరికి దానం చేయాలంటే ఏంటి? దేవాలయంలోకి వెళ్ళండి, అన్నదానం. అక్కడికి వెళ్ళిన తర్వాత స్వామివారికి అన్నప్రసాదాలు వండుతారు కదా, ఇగో బియ్యానికి ఇంత అని ఇచ్చే కంటే, ధనం ఇచ్చే కంటే బియ్యాన్ని అందజేయండి. ఈ బియ్యం అడిగి అమ్ముకోలేడు ఎవడన్నా. ధనాన్ని ఇస్తే ధనాన్ని జేబులోకి వెళ్ళిపోతాడు, లెక్కలోకి రాదు. కూరగాయలు ఇవ్వండి, పప్పు ఉప్పులు ధాన్యాలు ఇవ్వండి, పప్పులు ఇవ్వండి, కందిపప్పు ఇవ్వండి, పెసరపప్పు ఇవ్వండి, శనగపప్పు ఇవ్వండి, మినపప్పు ఇవ్వండి, పంచదార ఇవ్వండి, నెయ్యి ఇవ్వండి. ఇదంతా దాన విధానంలో దైవ కైంకర్యం అంటారు. అన్నదాన విధానం ఉన్నది. ఆర్తులకు అన్నదానం పెట్టండి, పాత్రలకు దానం చేయండి. అంటే ఒక్క విషయం చెప్తాను ఇక్కడ, ప్రతి వాళ్ళు గమనించవలసిన విషయం. ఎక్కడికో మనం ఏ పాన్ షాప్ దగ్గరికి వెళ్తాం, ఆ పక్కన చిన్న కాఫీ హోటల్ ఉంటుంది, లేదా కాఫీ హోటల్కి వెళ్తాం, అక్కడ నుంచుంటాం, లేదంటే ఏదో తిని బయటకు వస్తూ ఉంటాం. ఎవరో వస్తారు, బాబాయ్ ఆకలేస్తుంది అన్నాడు. బాబాయ్ ఆకలేస్తుంది అనగానే చాలామంది చేస్తున్న పని ఏంటంటే జేబులోంచి ఓ 10 రూపాయలు ఇచ్చారు. ఏమండి, 10 రూపాయలు పెడితే ఒక టీ తెప్పించి, ఈ రోజుల్లో ఒక టీ తెప్పించి తిన్నాక ఏమొస్తుందండి? టీ తాగితే ఆకలి తీరుతుందా? తీరదు. అప్పుడు ఆడేం చేశాడు? ఒక 10 మంది దగ్గర అడిగాడు. 10 మంది 10 బదులు ఇచ్చారు. 10 బదులు 100 అయ్యింది. ఈ 100 ఇచ్చాం కాబట్టి మనము ఈ 100 పట్టుకెళ్ళి ఆడు భోంచేసి హాయిగా చెట్టు నిండా పడుకున్నాడు అనుకోండి, మనకు పుణ్యం వచ్చేసింది. ఈడేం చేస్తున్నాడు? ఆ పక్కనే ఉన్న వైన్ షాప్ దగ్గరికి వెళ్ళిపోతున్నాడు. ఈ 100 పట్టుకెళ్ళి
రూపాయలకి కాస్ట్లీ వైన్ ఏమీ రాదు, చీప్ లిక్కర్ ఏదో వస్తుంది, అది తీసుకుంటాడు. ఈడైనా తిన్నాడా కడుపులోని? తినలేదు, ఆకలి గడుపుతూ ఉన్నాడు. ఆకలి గడుపుతూ ఉన్నాడు అంటే ఆత్రంగా అది కాస్త పుచ్చుకున్నాడు. పుచ్చుకున్న తర్వాత రోడ్డు పక్కన పడిపోయాడు. మనం చాలామందిని చూస్తున్నాం రోడ్డు పక్కన పడిపోయిన వాళ్ళని చూసి, అయ్యో రోడ్డు పక్కన పడిపోయాడు ఎవడో తాగేసి, పోనీ చేరదీసి కూర్చోపెట్టి సేవ చేద్దాం, మంచిని చేద్దాం అని ఎవడైనా అనుకుంటాడా? ఎవరు అనుకోరు. తిరిగి అంటాడు వేద తాగేసి పడిపోయాడు అని పక్కనే వెళ్ళిపోతాడు. కర్మకాలి చచ్చిపోయాడు. కర్మకాలి చచ్చిపోయాడు. ఈ పాపం ఎవరిది? నువ్వు నేను ఇంకొకరు ఇచ్చిన 10 రూపాయలు ఇచ్చారు కదా, మీరు ఇవ్వకపోతే వాళ్ళు తాగరు కదా. కాబట్టి 10 రూపాయలు ఇచ్చినందువల్ల ఆ తాగావు కాబట్టి ఆ చిత్రగుప్తుడు ఈ 10 మందికి ఈ పాపాన్ని రాసి యమకోపంలో యమశిక్షణ గరుడ పురాణం పద్ధతిలో విధించుతారు. ఇది దేవాలయంలో దానము చేసేది ఎందుకంటే అన్ని దానముల కన్నా అన్నదానము మిన్న అన్నారు. కాబట్టి అన్నాన్ని దానం చేయండి. దేవాలయాల్లోనే కాదు, ఎక్కడైనా సరే. మీరు దేవాలయంలోనే చేస్తే పుణ్యం వస్తుందని కాదు, బయట చేయండి. అన్నార్థులు ఉన్నారు, చాలామంది ఉన్నారు అన్నార్థులు. పాత్రకి దానం చేయండి. మనం దానం చేసే అన్నాన్ని దానం చేస్తే అన్నం తింటాడు. అదే ధనాన్ని దానం చేస్తే మద్యాన్ని సేవిస్తాడు. కాబట్టి అన్నాన్ని దానం చేయాలంటే అన్నం వండి పెట్టండి, 4 కూరలు పెట్టండి, 2 పచ్చలు వేయండి. ఎంత తింటాడు? తినగలను ఎంత తింటాడు? ఎంతోమంది ఉన్నారు. ఈ అన్నదానం గురించి మరో ఎపిసోడ్లో చెప్పుకుందాం. డబ్బు దానం చేస్తే మంచిదా లేదా అన్నదానం దానం చేస్తే మంచిదా అనే అంశాన్ని చాలా చక్కగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు. ఆయుష్మాన్.